రాజకీయ ప్రత్యర్థులు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే గుడివాడ అమర్నాథ్ ఈరోజు నియోజకవర్గం లేదనే ఒక తప్పుడు ప్రచారం కావచ్చు, లేకపోతే ఇతర కారణాల చేత ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారనే విమర్శ వస్తే మీరు ఖచ్చితంగా నేను ఈ స్థానంలో పోటీ చేయగలుగుతాను, లేకపోతే నాకు హైకమాండ్ ఈ హామీ ఇచ్చిందని నేను చెప్పగలుగుతారా? నేనేందుకు చెప్పాలి? నాకు అవసరం ఏముంది? ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయో, ప్రత్యర్థి పార్టీలు ఏమనుకుంటున్నాయో దానికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకులకి కార్యకర్తలకి అంతకంటే అవసరం లేదు. ముందు మీరు చెప్పినటువంటి వ్యక్తికి సీట్ ఎవరిస్తారు కనుక్కోండి. మీరు చెప్పినటువంటి వ్యక్తికి సీటు చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నాడో ఆల్ పార్టీ నాయకులకి తెలియదు. ఆయన సీటు కూడా బీఫార్మ్ రేపు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకులు కూడా నా గురించి మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్తాను చెప్పండి? సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వారు ప్రత్యర్థి లేదు అనేసుకున్నారు, లేదా అమర్నాథ్ సీట్ ఇవ్వలేదని చెప్పి ఆనందపడిపోతున్నారు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. ఏదేమైపోయినా సరే అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సైనికుడిగా సీట్ ఇచ్చినా సీటు ఇవ్వకపోయినా ముందుండి అభ్యర్థుల కంటే ముందుండి నిలబడి జెండా పట్టుకొని ఎదురెడ్డి ఆ ప్రత్యర్థులతో పోరాటం చేసేటువంటి వ్యక్తి ఈ జిల్లాలో అమర్నాథ్ మాత్రమే అనేటువంటిది వారు గుర్తుపెట్టుకోవాలి. సరే అండి, మీతో విభేదిస్తున్న దాడి వీరభద్రరావు ఫ్యామిలీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అన్ని చోట్ల ఉంటుంది, లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మొత్తం ఎలా చూసినా కూడా అది మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందా? రాజకీయ పార్టీ అనేటువంటిది వ్యక్తి, ఇందాక కూడా మీకు చెప్పాను కదా, వ్యక్తుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉండదు. మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి ఇది ఏదున్నా పార్టీ వల్ల. ఈరోజు వ్యక్తి వెళ్ళిపోవడం, మొన్న మా పార్టీ ఎమ్మెల్సీ వెళ్ళిపోయారు, మొన్న ఇంకొక క్యాండిడేట్ వెళ్ళిపోయారు, నిన్న వీరభద్రరావు గారు ఫ్యామిలీ వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇండివిజువల్ గా ఉండేటువంటిది చాలా మైనర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ప్రతి తెలుగుదేశం పార్టీ కానీ మాది కానీ రీజనల్ పార్టీ. రేపు పోరాటం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు మాత్రమే అవుతుంది. సో ఇద్దరిలో ఎవరి క్రెడిబిలిటీ ఉంది, ఎవరి నాయకత్వం భవిష్యత్తులో బాగుంటుంది, ఎవరి వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎవరి వల్ల రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది అనేటువంటిదే పోలింగ్ బూత్ లో వెళ్లేటువంటి ఓటేసేటువంటి ఓటర్ చూస్తాడు తప్ప ఎవరు పలానా నాయుడా లేకపోతే పలానా రవిచంద్ర అనేటువంటి చూసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం.